ఫ్రెండ్స్, ఉపాసన రామ్ చరణ్ తేజలకు పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డ క్లీంకార పుట్టింది. అయితే క్లీంకార పుట్టిన తర్వాత ఇక రామ్ చరణ్ అలాగే ఉపాసనలు ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. అయితే క్లీంకార పుట్టిన వెంటనే ఉపాసన కూడా ఒక నిర్ణయం తీసుకుంది. నేను మళ్ళీ ఇంకొకసారి జన్మనివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తను ఒక విషయం అయితే చెప్పిందనమాట. అంటే అప్పుడే వాళ్ళు సెకండ్ బేబీని ప్లాన్ చేసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 ఏళ్ల తర్వాత బేబీ పుట్టినప్పటికీ, ఉపాసన ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ, తనైతే మాత్రం ఏ రకంగానూ వెనకడుగు వేయలేదు. తను ఇంకొక బేబీని కనడానికి కూడా రిస్క్ తీసుకుంది. ఓకే. అయితే ఈ క్రమంలో తను ఇద్దరు ట్విన్స్ పుట్టిన తర్వాత తను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎప్పటికైనా సరే క్లీంకార తనకి ఫస్ట్ బేబీ. ఫస్ట్ బేబీ ఎవ్వరికైనా ఏ పేరెంట్స్‌కైనా కూడా చాలా స్పెషల్. అందులోనూ లేట్‌గా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇంకా ఫస్ట్ బేబీ స్పెషల్ ఉంటుంది. సో, అందుకనే ఉపాసన ఏ నిర్ణయం తీసుకుంది అంటే, సాధారణంగా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒళ్ళో వేస్తారు. లేకపోతే ఉయ్యాల్లో వేస్తారు. వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను బట్టి చేస్తుంటారు కదా! అయితే ఉపాసన మాత్రం తన ఇద్దరు ట్విన్స్ పిల్లల్ని తన మొదటి పాపైన క్లీంకార ఒడిలోనే వేద్దామని నిర్ణయించుకుందట. ఫస్ట్ బాయ్‌ని తన ఒళ్ళో పెట్టి, తర్వాత గర్ల్ బేబీని ఒళ్ళో వేయాలని అనుకుందట. ఎందుకనంటే, ఉపాసన పెద్ద కూతురు క్లీంకార అంటే ఉపాసనకి చాలా స్పెషల్. అసలు మొత్తం ఈ ఇరు కుటుంబాలకి కూడా క్లీంకార వెరీ వెరీ స్పెషల్. అయితే ఇక బేబీ బాయ్, బేబీ గర్ల్ ఇద్దరు ట్విన్స్ పుట్టడానికి మొదటగా తను అంటే ట్విన్స్ పుట్టక ముందు తను ఆల్రెడీ మదర్ అయింది. ఆ మదర్ అనే అనుభూతిని తను ఇదైంది ఫీల్ అయింది కాబట్టే, నా ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ నేను ఒళ్ళో వేసేది క్లీంకార ఒళ్ళోనే పెడతాను. తను 3 ఇయర్స్ బేబీ అనమాట. ఇప్పుడు 2 ½ 3 ఇయర్స్ బేబీ. అయితే తను తన ట్విన్స్ సిబ్లింగ్స్‌ని తీసుకోవడానికి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తను యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి ఉపాసన చెప్పిందట. సో, ఇంట్లో పెద్దవాళ్ళ ఒడిలో కాదు, ఉయ్యాల్లో కాదు, రామ్ చరణ్ గూడా కాదు. ఇంటికి వెళ్ళిన వెంటనే క్లీంకార ఒడిలోనే వాళ్ళు తనని చూడాలని అనుకుంటోందట. మరి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా! మనం ఏం చేయలేం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్